అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ యొక్క గ్రంథం మన జీవితంపై ఎంత గాఢంగా ప్రభావం చూపుతుందో తెలుసా? మనం ఏం చేయాలో తెలిసినా మనసు ఒప్పుకోని క్షణాలు, సరైన దారి కనిపించక కొన్ని క్షణాలలో మనం గందరగోళంలో పడిపోయే సమయం. అప్పుడు మనల్ని మనం అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదే భగవద్గీత. భగవద్గీత మనకి మార్గం చూపిస్తుంది. అసలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, గీతలో మొదటి 3 అధ్యాయాల సారాన్ని మన జీవితానికి దగ్గరగా పోల్చుతూ సాధారణంగా మనం అర్థం చేసుకునేలా మాట్లాడుకుందామా? అధ్యాయం 1లోకి వెళ్దామా? ఫస్ట్ అర్జున విషాద యోగంతో మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమి మీద అర్జునుడు ధర్మం కోసం పోరాడాల్సి వచ్చింది. కానీ ఎదుట ఎవరు ఉన్నారంటే తాత భీష్ముడు, గురువు ద్రోణుడు, అన్నదమ్ముళ్ళు, బంధువులు ఉన్నారు. ఇవాళ మన జీవితంలో కూడా ఇదే జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఉద్యోగం కోసం దూరం వెళ్ళాలి, కుటుంబం కోసం మన కలలు వదులుకోవాలా, నిజం చెప్పాలా లేక సంబంధాన్ని కాపాడాలా అని మనసులో ఇలా చేయొద్దు అంటది. మెదడు ఇదే సరైనది అని ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇలాగా మన లైఫ్లో జరుగుతుంది. తరువాత అర్జునుడు కృష్ణుడికి ఏమని చెప్తాడంటే, నా వాళ్ళని ఎలా చంపగలను? ధర్మం కోసమైనా ఎలా? పాపం పండుతుందేమో, దీనికన్నా అడవికి వెళ్ళి బతికేస్తాను. ఇలా మనకు కూడా వచ్చే కన్ఫ్యూజన్ లాగే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నిజం చెప్పితే ఎవరు దూరం అవుతారని భయం, కొత్త రిస్క్ తీసుకోవడానికి భయం, బాధించకుండా ఉండాలని మనసు, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి భయం. అంత శక్తివంతుడైన అర్జునుడికే మనసు మీద ఓడిపోతాడు. మనం ఎంత చెప్పండి. అధ్యాయం 1 మనకు నేర్పేది ఏంటంటే, మనకు చెబుతుంది ఏమిటంటే, జీవితంలో గందరగోళం రావడం సహజం. అది బలహీనత కాదు, అది ఎదుగుదలకు మొదటి ప్రారంభం. ఇంతకు అధ్యాయం 1 అర్థమైందా? నెక్స్ట్ అధ్యాయం 2లోకి వెళ్దామా? అధ్యాయం 2 ఏంటంటే సాంఖ్యయోగం. ఇక్కడ నుంచే కృష్ణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. కృష్ణుడు చెబుతాడు, ఆత్మ ఎప్పుడు నశించదు, శరీరం మాత్రమే నశిస్తుంది. మన జీవితంలో కూడా మనసు బాధపడుతుంది, మనం చెడిపోతామనుకుంటాం, పేరుకు, కీర్తి, డబ్బుకు బందీలం అయిపోతాం. కానీ కృష్ణుడు చెబుతాడు, నీ అసలైన విలువ శరీరం కాదు, నీ ఆత్మలో ఉంది. ఇది గుర్తు ఉంటే మన సమస్యలు బరువు తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఫోన్ ఉంది, దానికి మనం కవర్ మార్చుకుంటాం. కవర్ పోతే మనం బాధపడతామా? కదా, అలా బాధపడం కదా. అలానే శరీరం కవరు, ఆత్మ అనేది ఫోన్ లాంటిది, ఫోన్లో ఉన్న సిమ్ము లాంటిది. శరీరం పైన మనకు కనిపించే భాగం, సిమ్ అనేది అసలు ఆత్మ. దాంతో పోల్చుకోండి. ఫోన్ అనేది మనకు కనిపించే శరీరం, లోపల సిమ్ అనేది ఆత్మ. ఇంతటితో అర్థమైందా? నెక్స్ట్ తరువాత కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తాడు, బాధ్యత నుంచి పారిపోవడం కాదు, నీ ధర్మం యుద్ధం చేయడం. మన లైఫ్లో కూడా అంతే కదా. మన లైఫ్లో అప్లై చేసుకుంటే, తల్లిదండ్రులు, ఉద్యోగిగా మనకు బాధ్యత ఉంది. తల్లిదండ్రులుగా, ఉద్యోగులుగా, పిల్లలుగా, బంధువులుగా, సోషల్ మీడియాలో మనం ఒక మనిషిగా పెట్టడానికి ఒక బాధ్యత ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఆపరేషన్ టేబుల్ మీద తనకు తెలిసిన మనిషి ఉన్నాడని అనుకుందాం. భయంతో అక్కడి నుంచి పక్కకు పోతే ప్రాణం పోతుంది కదా. అసలు అప్పుడు అతను ఏం చేయాలి? తన బాధ్యత నెరవేర్చాలి. కర్మ సిద్ధాంతం అత్యంత ముఖ్యమైన బోధ. కృష్ణ ఇలా చెబుతాడు, నీ పని చెయ్యి, కానీ ఫలితంపై ఆశ పెట్టుకోకు. పని చెయ్యాలి కానీ
ఫలితంపై ఆశ పెట్టుకోకు. మన సమస్య ఏమిటంటే పని చేసే ముందు ఫలితం గురించి ఆలోచిస్తాం. ఫలితం రాకపోతే నిరాశ పడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, రైతు విత్తనం వేస్తాడు, వర్షం పడుతుంది, ఎంత దిగుబడి వస్తుంది అది అతని చేతిలో లేదు. అయినా తను ఆగిపోడు, అతని వల్ల అయ్యేదంతా చేస్తాడు. ఇది అసలు కర్మయోగం. మనం ఒక పని చేసేటప్పుడు దాని ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తేనే ఆ పనిలో మనము ఒకవేళ నిరాశ వచ్చినా మళ్ళీ కుంగిపోకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అలానే దాన్నే కర్మయోగం అంటారు. నెక్స్ట్ ఇంకోటి, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ఎవరైనా గెలిచిన ఎగరడో, ఓడినా బాధపడడో, శాంతంగా ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు. ఈజీగా చెప్పాలంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా శాంతంగా ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు. ఇంతటితో అధ్యాయం 2 అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం 3లోకి వెళ్దాం. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు సృష్టి గురించి స్పష్టంగా చెబుతుంది ఏమిటంటే, కూర్చొని ఉండటం జీవితం కాదు, కర్తవ్యాన్ని నిరాకరించడం జీవితం. ప్రపంచం మొత్తం శ్రమతో తిరుగుతుంది. అలాగే దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి కూడా పని చేస్తూనే ఉంటుంది. ఎలా అంటే, సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, గాలి ఎల్లప్పుడూ వీచుతుంది, నదులు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఆగిపోతే జీవితం కూడా ఆగిపోతుంది కదా. కాబట్టి మనం కూడా పని చేయాలి, మన బాధ్యత నెరవేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మకి సెలవు ఉండదు, ఆమెకి జీతం ఇవ్వడం కూడా జరగదు, ఆమెకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాం. అయినా ఆమె ఎప్పుడు ఒకే ప్రేమతో అదే శ్రద్ధతో పని చేస్తుంది. ఇదే నిజమైన కర్మయోగం. సెకండ్, స్వార్థం లేకుండా పని చేయడం. మన పని సమాజానికి ఉపయోగపడాలి. టీచర్ పిల్లలకు జ్ఞానం చెప్పాలి, రైతు అన్నానికి విత్తనాలు వేసి పండించాలి, డాక్టర్ ప్రాణాన్ని రక్షించాలి, కార్మికుడు దేశ నిర్మాణం, ప్రతి పని పవిత్రం. ఇలాగా ఎలాంటి పని చిన్నది ఏ పని చేసినా పవిత్రంగా చెయ్యాలి, అది చిన్న పని కాదు. థర్డ్, కేవలం జ్ఞానం కాదు, ఆచరణ ముఖ్యం. అంతా తెలిసినా చేయకపోతే ప్రయోజనం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మ్యాథ్స్లో సమ్ చూస్తాం, అది చూస్తే రాదు కదా మనకు జ్ఞానం. ఎన్నిసార్లు చదివినా రాదు, ఒకసారి పెన్ను పట్టి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అలాగే జీవితం కూడా అలానే. అసలు మనం అసలు ఈ 3 అధ్యాయాల నుంచి నేర్చుకుంది ఏంటంటే, భయం సహజం, బాధ సహజం, కానీ వాటికి సమాధానం వెతకాలి. ఇది అధ్యాయం 1 నుంచి నేర్చుకుందాం. అధ్యాయం 2 ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం శరీరం కాదు, ఆత్మ, బాధ్య నుంచి పారిపోవద్దు. నెక్స్ట్, పని చేయాలి కానీ ఫలితానికి బానిస కాకూడదు. అధ్యాయం 3 నుంచి కర్మయోగం పాఠం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పని పవిత్రం, స్వార్థం లేకుండా చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. కొన్నిసార్లు మనం గందరగోళంలో పడతాం, కొన్నిసార్లు మనసు విరిగిపోతుంది. కానీ భగవద్గీత చెబుతుంది, నీ బాధ్యతను ప్రేమతో చెయ్యి, ఫలితం జీవితానికి వదిలే. దుఃఖంలో విరగకు, సంతోషంలో ఎగరకు, శాంతంగా ఉండు. అప్పుడే జీవితం భారంగా అనిపించదు, అది ఒక సాధనగా మారుతుంది. ఇంతటితో ఈ 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ 4 నుంచి 6 అధ్యాయాలు తెలుసుకుందాం.